కంచి పరమాచార్య మహాస్వామి వారు గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం గురించి, ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తిని అతి చిన్న చిన్న విషయాలలో, చిన్న సంఘటన ద్వారా ఎంతో గొప్పగా తెలియజేస్తారు. చేసే ప్రతిదీ కూడా తాను చేయట్లేదు, తాను కాదు చేసేది అంటూ ఎంత నిరాడంబరంగా వారు చెప్తారంటే, సాక్షాత్తు కామాక్షి అమ్మవారు స్వరూపమైనటువంటి మహాస్వామి వారు తానేదీ చేయట్లేదు, నీవు నేను ఒకటే అన్నట్లుగా మహాస్వామి వారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఒకసారి పరమాచార్య మహాస్వామి వారి దగ్గరికి వారి దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయితే అందరూ క్యూలో ఉన్నప్పుడు మహాస్వామి వారిచ్చేటటువంటి తీర్థం కోసం ఎంతోమంది ఎంత సమయమైనప్పటికీ కూడా వేచి ఉండేవారటండి. అంటే ఆ తీర్థానికి అంత శక్తి ఉంటుంది. వీరి వంతు రాగానే తీర్థం తీసుకున్నారు. వారు తీసుకున్న తర్వాత ఒక చిన్న పాత్ర ఇచ్చి మహాస్వామి వారికి, స్వామి ఇందులో కూడా కొంచెం తీర్థాన్ని వేయండి, అనుగ్రహించండి అని వారు మహాస్వామి వారిని ప్రార్థించడం జరిగింది. అప్పుడు మహాస్వామి వారు ఇది ఎవరి కోసం అని అడిగారట. అప్పుడు అతను, పెరియవా, నా భార్యకు కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగోవటం లేదు, చాలా చోట్ల తిరిగాము, అందుకనే మీ తీర్థం కోసం నేను వచ్చాను స్వామి, మీరు తీర్థం ఇస్తే ఆమెకు నయమవుతుంది అని మహాస్వామి వారిని తీర్థం ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు మహాస్వామి వారు తీర్థం ఇవ్వడానికి నిరాకరించారు. అతను కొంచెం బాధపడ్డాడు. అప్పుడు మహాస్వామి వారు అతనితో, మీరు గాయత్రి మంత్రం జపం చేస్తారా అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ప్రతి నిత్యము ప్రతిరోజు గాయత్రి మంత్రం చేస్తాను పెరియవా అని చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు నీవే కొన్ని శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని ఇవ్వచ్చు కదా అని మహాస్వామి వారు అన్నారట. అప్పుడు అతను లెంపలు వేసుకుంటూ, అపచారం తండ్రి, తమరిచ్చే తీర్థము నేనిచ్చే జపతీర్థము ఎలా సమానమవుతాయి తండ్రి? అప్పుడు మహాస్వామి వారు, లేదు, ఎందుకు అలా అంటున్నావు? నీవిచ్చినా నేనిచ్చినా గాయత్రి మంత్రం యొక్క శక్తితో ఆ తీర్థం, నీవిచ్చినా నేనిచ్చినా కూడా ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి శక్తినే కదా తీర్థరూపంలో ఇచ్చేది. కాబట్టి నువ్వు భయపడకుండా వెళ్ళి గాయత్రి మంత్ర జపం చేసిన తదుపరి ఆ తీర్థాన్ని నీ భార్యకి ఇవ్వు, తన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి మహాస్వామి వారు అనటం జరిగింది. అప్పుడు అతను కొంచెం అనుమానంగానే, బాధతోనే మహాస్వామి వారు తీర్థం ఇవ్వలేదని చెప్పి స్వామివారికి నమస్కారం చేసి చిన్నగా బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. కానీ స్వామివారి భక్తులకు స్వామివారి మాట అంటే శిరోధార్యం. వారు చెప్పిన విధంగా ఖచ్చితంగా చేసి తీరుతారు. అందుకే వారు చెప్పిన విధంగానే గాయత్రి జపం చేసి ఆ తీర్థాన్ని వారి భార్యకి ఇవ్వటం జరిగింది. కేవలం ఒక వారం తర్వాత, వారం రోజుల్లోనే మరొక వారం అతను వారి భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చాడు. అప్పుడు మహాస్వామి వారు చిన్నగా నవ్వుతూ, ఎలా ఉంది మీ భార్యకు ఇప్పుడు అని అడిగారట. ఇద్దరూ కూడా స్వామివారి పాదాలపై నమస్కరించి, ఇప్పుడు నా భార్య ఆరోగ్యం చాలా బాగుంది పెరియవా, తమరి ఆశీస్సులతో ఆమె ఆరోగ్యం బాగుంది తండ్రి అని చెప్పారట. అప్పుడు మళ్ళీ మహాస్వామి వారు కాదు, లేదు, అదంతా కూడా గాయత్రి మంత్రం యొక్క జప ఫలితమే. అంటే జపానికి ఉన్నటువంటి ఆ శక్తి అటువంటిది. అది ఎవరైనా సరే, అది నేను కావచ్చు, ఎవరు కావచ్చు, మనస్ఫూర్తిగా ఒక మంత్రాన్ని జపం చేసి తన సమస్యను చెప్పుకొని చేయగలిగితే తప్పకుండా ఆ మంత్రం యొక్క ఫలితం దక్కుతుంది, మంత్రం యొక్క ఫలం లభిస్తుంది అని మహాస్వామి చెప్పడం జరిగింది. చూడండి, మహాస్వామి వారు తానే శక్తి రూపమే ఉన్నటువంటి మహాస్వామి వారు నేను చేస్తున్నాను అనే ఇంచింత కూడా తాను చేస్తున్నాను అనే విధంగా బయటపడేవారు కాదు. ఎప్పుడు కూడా మీరు చేసుకున్నటువంటి ఫలితమే, మీరు చేసుకున్నటువంటి శ్రమ, మీరు చేసుకున్నటువంటి ఆ పనికి ఫలితం దక్కుతుంది అని చెప్పి మహాస్వామి వారు అంటూ ఉండేవారు. అదేవిధంగా గాయత్రి మంత్రం చేస్తే ఎంత గొప్ప ఫలితం ఉంటుందో అది అందరూ చేయగలిగినదిగా మహాస్వామి వారు ఉన్నప్పుడు ఎక్కువగా ఇటువంటి మహాస్వామి వారు మనం గమనిస్తే ఎక్కువగా ఇటువంటి, అంటే సమాజ హితం కోసం 10 మందికి ఉపయోగపడేవి ఏదైతే చెప్తారో అవి ఎక్కువగా జనం ఉన్నప్పుడు వారిని ఆపి ఎక్కువగా జనం పోగిన తర్వాత అందరి ముందు చెప్పేవారటండి. ఆ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారాలను వారికి చెప్తూ
అందరికీ ఉపయోగపడేవి చెప్తుండేవారు చూడండి. అందుకే దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకోండి. తీర్థంలో ఆ మంత్రం యొక్క శక్తి ఆ నీటిలోకి వెళ్ళి అది ఆ దైవశక్తి ద్వారా తీర్థరూపంగా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కనుక మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసి అంతా కూడా పాజిటివ్గా మనలో తీర్థం యొక్క ఫలితం మనకి లభిస్తూ ఉంటుంది. అందుకే దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకోవాలి. ఆ దేవాలయాల్లో జరిగేటటువంటి ఆ మంత్రం యొక్క ఆ శక్తి ఆ తీర్థంలో చేరి సహజంగా నీటికి ఉండేటటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో, ఆ నీటిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఆ ప్రాణశక్తిలోకి మంత్రజపం యొక్క ఆ దైవశక్తి రూపంలో ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి నీటిలోకి చేరి ఆ తీర్థం మహాతీర్థంగా మారుతుంది. ఆ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, మన ఆలోచన విధానం సరిగా ఉంటుంది. అందుకే మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపం చేయమంటారు. గాయత్రి మంత్రం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసే విధంగా చేస్తుంది. అందుకనే మహాస్వామి వారు మనకు తెలియజేసే విధానంలో 2 రకాలుగా మనం అనలైజ్ చేసుకుంటే, మంత్రంలో ఉన్నటువంటి శక్తిని తీర్థ రూపంలో ప్రతి ఇంట్లో కూడా గృహస్థులు కూడా మనస్ఫూర్తిగా జపించి తీర్థాన్ని తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఇంకొకటి, ప్రతిరోజు కూడా నిత్యం గాయత్రి మంత్రాన్ని ఎవరైనా సరే చేసుకునే అవకాశం ఉంది. సంధ్యావందనం అంటాం కదండి, ఆ విధంగా గృహస్థు కూడా ఉదయాన్నే సూర్యోదయంలోనే సూర్యుని వైపు చూస్తూ, ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాని వైపు చూస్తూ నమస్కరిస్తూ 9 సార్లు ఆ గాయత్రి మంత్రాన్ని చదవటం ద్వారా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోయే అవకాశం ఉంది అని చెప్పి, ఈ విధంగా ప్రతిదీ కూడా మనం చెప్పే విధానంలో ఉన్నటువంటి సంఘటనల్ని మనం అనలైజ్ చేసుకుంటూ వాటిని పాటించగలిగితే తప్పకుండా మనకి ఫలితం లభిస్తూ ఉంటుంది. అందుకే మహాస్వామి వారు మనలోనే ఉన్నటువంటి శక్తిని ఆ మంత్రశక్తి ద్వారా మిళితమై చేసి నీవు నేను ఒకటే అనే విధంగా మహాస్వామి వారు అందరినీ ప్రోత్సహించేవారు. అందుకనే స్వామివారు చెప్పిన విధంగా ప్రతిరోజు కేవలం ఒక 10 నిమిషాలు గాయత్రి మంత్రాన్ని జపం చేయగలిగితే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. ఓం శ్రీ మహాస్వామియే నమః. ఓం శ్రీమాత్రే నమః.